రామ 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 జయ రామ 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 జయ హనుమాన్ సుందర జయ హనుమాన్ సుందర వదన జయ హనుమాన్ సుగ్రీవ మిత్ర జయ హనుమాన్ సుగ్రీవ మిత్ర జయ హనుమాన్ అసుర సంహార జయ హనుమాన్ గోవింద గోవింద జని కొలువరే గోవింద గోవింద జని కొలువరే గోవింద గోవింద జని కొలువరే గోవింద జని కొలువరే గోవింద హయ్య శ్రీ రామాయణ ఆదిని మాతిగ ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమం జరిగేచాను భగవన్నామ పురాణ అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. కొన్ని గుళ్ళు అయితే భజన చేసే మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు బయట ఉంటారు. అంటే మాకు సంబంధించి కాదు అని చెప్పేసి వాళ్ళు బయట తీర్మానం తీసుకుని వాడు బయట ఉంటారు. అతనికి వచ్చిన ప్రతి మానవులను హరినామ సంకీర్తన జీవనం వ్యక్తం హరినామ సంకీర్తన శరీరంలో అణువణు నిండిపోలేడు. భగవన్నామం దేశం తీసుకోవాలంటే నీవు కంటితో చూసే ప్రతి ఒక్కటి కూడా ఆయన కరుణ వల్ల వచ్చిన మాత్రమే కూడా. తల్లి ఇచ్చినవాడు ఆయన, తండ్రిని ఇచ్చినవాడు ఆయనే, ఆస్తిపాస్తులు ఇచ్చినవాడు ఆయనే, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే. అసలే సమస్యలు నువ్వు చూస్తున్నదంతా ఆయన ఇచ్చినవి. నువ్వు ఈరోజు కష్టపడడానికి శక్తినిచ్చిన కూడా ఆయన. అన్నీ ఇచ్చిన వారి గురించి తక్షణం తప్పేముంది? ఏదో 10 రూపాయలు సాయం చేస్తున్నాం ఏంటో అనుకోండి, కష్టంలో ఉంది లెక్క. నాకు చాలా కష్టం అనుకోండి, మీరు నాకు సాయం చేసుకోండి 1000 రూపాయలు అనుకోండి. నేనేమంటాను అనుకోండి, దేవుడు మాది వస్తున్నావు, మంచి టైంలో ఇస్తూ అంటాను లేదా నన్ను అంటే 1000 రూపాయలు సరే దేవుడు ఉంటున్నాను. సర్వేస్ సమస్య ఇచ్చిన వాడిని ఏమన్నా సర్వేస్ సమస్య మన కోసం ఇచ్చినవాడు కదా. తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు నుంచి బయటపడినప్పుడు నీ జీవితం పూర్తిగా లెక్కలు కాదు నీ భూమిని పంపించిన వాడు. ఎక్కడ పుట్టాలా? నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటే సమోదేవో నభూతో నభవిష్యతి. భగవద్బంధువులారా, చాలా అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఈరోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ రావడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. సో ఇలాంటి జన్మను మనము జార విడుచుకున్నట్లయితే మళ్ళీ 84 లక్షల జన్మల వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. తస్మాత్ జాగ్రత్త అంటుంది శాస్త్రం.
ఎందుకంటే సార్ ఇప్పుడే చెప్పారు, మనకు మరణం అనేటువంటిది ఉంది, అందరికీ కూడా మరణం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ భౌతిక పరమైనటువంటి వాంఛనలో చిక్కుకోకుండా మనం ఏదైతే ఉపాధిలో ఉన్నామో, అంటే కుటుంబ ఉపాధిలో ఉన్నాం, ఈరోజు కుటుంబంలో చేయవలసినటువంటి పనులు చేయడం, వాటికి అంటుకోకుండా మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎంతకాలం ఉంటాము, మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, మనం ఎక్కడికి వెళ్తాము అనేటువంటి ఒక 5 క్వశ్చన్స్ మనసులో వేసుకుంటే మనం భగవంతుడికి ఎందుకు దగ్గర కావాలా అనేటువంటిది తెలుస్తుంది అనమాట. అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాం, ఎంతకాలం ఉంటాం, ఇక్కడ చేయాల్సినటువంటి పనేమి, మరి ఎక్కడ వెళ్ళిపోతాం, ఇవన్నీ మిస్టరీ అంటారు దీన్ని. ఎక్కడ పోతామో తెలియదు. ఉన్నంత కాలము మనము మనకిచ్చినటువంటి ఈ జీవనాన్ని, జీవితము అంటే జీవించి ఉన్నంత కాలము విశిష్ట క్రియలను చేస్తూ తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందాలి అంటుంది శాస్త్రం. జీ అంటే జీవితము, వి అంటే విశిష్ట కర్మలు, తా అంటే తత్వాన్ని తెలుసుకొని, ము అంటే ముక్తిని పొందాలి అని తెలుస్తుంది. అలాంటి ముక్తిని పొందాలి అంటే మనం కృష్ణ మంత్రాన్ని, రామ మంత్రాన్ని పట్టుకోవాలా. కృష్ణ మంత్రము, రామ మంత్రము రెండూ కూడా జగదైక మంత్రాలు. ఎందుకు జై శ్రీరామ్ అంటాం మనము? జై శ్రీరామ్ అంటాం ఎందుకంటామంటే రాముడు సుఖంగా జీవించమని చెప్పలేదు, ధర్మంగా జీవించమని చెప్పినాడు. ఎందుకు జై శ్రీకృష్ణ అంటాము? ఎందుకు జై శ్రీకృష్ణ అంటాము? కోరికలు తీర్చుకోమని కాదు చెప్పిండేది, కర్తవ్యాన్ని చేయమని చెప్పినాడు, కర్తవ్యాన్ని చేయమని చెప్పినాడు. సో అలాంటి శ్రీరామునికి భక్తుడిగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడు చూడండి, శివాంశ సంభూతుడైన. అంత శివాంశ సంభూతుడైనప్పటికీ కూడా ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. వినయం ఉంది ఆయనలో, రాముని దగ్గర వినయంగా ఉన్నాడు, వినయం అనేటువంటిది ఉంది. 2 సహనం అనేటువంటిది ఉంది. ఈ 2 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుని చేరుతారన్నమాట. వినయము, సహనము. వినయము ఉంటే విజయం నీదే, సహనం ఉంటే సకలము నీదే. సహనం ఉంటే సకలమంతా కూడా నీదే. కాబట్టి ఒకసారి గురువు గారు అడిగారంట శిష్యుల్ని, భూమినంతా కూడా పైకెత్తుతాడు కదా, ఎవరు గొప్పవారయ్యా అంటే ఒక పిల్లవాడు లేచాడంట. ఏమనంటే భూమినంతా పైకెత్తుతాడు కదా, ఆదిశేషుడు గొప్పవాడు అన్నాడు. సరే ఇంకా ఎవరన్నా చెప్తారా, ఇంకా ఎవరన్నా గొప్పవాళ్ళు అంటే అప్పుడు ఒక పిల్లవాడు లేచాడంట. లేచి అదెట్లయితుంది సార్, ఆదిశేషుడిని మెడలో ధరించినాడు కదా, మెడలోనే ధరించినాడు కదా, శివుడు గొప్పవాడు కదా అన్నాడు. శివుడు గొప్పవాడు కదా అని ఇంకో పిల్లవాడు లేచాడు. శివుడు ఎట్లా గొప్పవాడైతాడు? ఆ శివుడు ఉండేటువంటి కైలాస పర్వతాన్ని చేతులతో ఎత్తినటువంటి వాడు ఉన్నాడు, రావణాసుడు గొప్పవాడు అన్నట్ట. వాడు రావణాసుడు ఫేవరెట్ ఉన్నట్లున్నాడు. వాడు రావణాసుడు గొప్పవాడు అన్నాడంట. ఇంకో పిల్లవాడు లేచాడు, ఏరా రావణాసుడు గొప్పవాడు అంటావు, రావణాసుని సంఖలో పెట్టుకున్నటువంటి తిరిగినటువంటి వాలి గొప్పవాడు కదా అన్నాడంట. ఇంకో పిల్లవాడు లేచాడంట, వాలి ఎట్లా గొప్పవాడు అవుతాడయ్యా, ఒకే ఒక బాణముతో చంపేసినటువంటి శ్రీరాముడు గొప్పవాడు అన్నాడంట. శ్రీరాముడు కూడా గొప్పవాడు కాస్తారని ఇంకోటి లేచినాడంట. ఎందుకు శ్రీరాముడు కూడా గొప్పవాడు కాదయ్యా, ఎందుకు అంటే ఆ శ్రీరాముడిని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆంజనేయ స్వామి గొప్పవాడు. ఆ శ్రీరాముడిని గుండెల్లోనే ఎప్పుడు కూడా పెట్టుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఇంకా గొప్పవాడు అన్నట్ట. అంటే ఆంజనేయ స్వామి అలాంటి శ్రీరాముణ్ణి తన గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఉంటాడు. అందువల్లే శ్రీరామనామాన్ని పలికితే ఆయనకి ఎంతో సంతోషం అన్నమాట. రామ అనేటువంటి పదము 2 గొప్ప మంత్రాల నుంచి వచ్చింది. అది అందువల్లే దానికి అంత పవర్. దానికి ఒకటి
ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి 2 పదాల నుంచి వచ్చిందనమాట. అంటే రెండో అక్షరము ఓం నమో నారాయణాయ అనే దాంట్లో నారా రెండో అక్షరము, ఓం నమ శివాయ అనే దాంట్లో మా 5వ అక్షరము. 5 × 2 అంటే 10, 5 × 2 10, 5 × 2 10 అంటే 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామాన్ని చెప్పినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి సార్ ఇప్పుడే చెప్పారు. అట్లాంటి గొప్పదైనటువంటి ఆ ఆంజనేయ స్వామి ధరించినటువంటి రామాయణం ఈ రోజు ఉందన్నమాట. అందువల్లే రామాయణం ఆది కావ్యమైంది. రామాయణాన్ని ఎవరు రాశారు? ఒక దారి దోపిడి దొంగ రాయడం అనేటువంటి జరిగింది. ఆయన రామ మంత్రాన్ని పట్టుకుని రామ అని కూడా ఆయనకి రాదు, మరా 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 అని ఆయన తపస్సు చేస్తుంటే నారదులు వారు వచ్చారంట. రావయ్యా, నువ్వు రామాయణాన్ని రాయమని చెప్పేసి బ్రహ్మగారు చెప్పారు, ఆదేశాన్ని ఇచ్చినారంటే ఆయన అన్నాడంట, ఏం స్వామి, నాకు రామా రామ అనేదే రాదే, మరా 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 అంటున్నానే నేను. ఆ మరా మరానే రామా రామ అయిందయ్యా. మిగతా నాలెడ్జ్ అంతా కూడా బ్రహ్మగారే ఇస్తారు, ఆ బ్రహ్మగారే నీకు ఇస్తారు అని చెప్పేసి రామాయణ రచన చేయడం జరిగిందంట. అందువల్లే రామాయణం ఆది కావ్యం అయిందనమాట. భరత భూమిలో ఏది కావ్యం అంటే రామాయణము అత్యంత సుందరంగా వాల్మీకి రాయడం అనేటువంటి జరిగింది. మేము రామాయణ పారాయణం చేస్తున్నాము. సుందరకాండ పారాయణం ఇప్పుడు మామూలుగా మొదలు పెట్టాము. ఏటిగడ్డ ఆంజనేయ స్వామి గుడిలో ఇదే ఇక్కడ మొదలు పెట్టాము. ఎప్పుడన్నా రాండి మీరు. అది అందులో ఉండేటువంటి మంత్రరహస్యాలు, అందులో ఉండేటువంటి తత్వరహస్యాలు అన్ని కూడా ఉంటాయి. కాబట్టి రామ అనేటువంటి మంత్రము చాలా గొప్పదైనటువంటి మంత్రము. ఆ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ పాపాలన్నీ కూడా భగ్నం అయిపోతాయి. ఎందుకంటే రామనామంలో అగ్ని బీజం ఉంటుంది, రామనామంలో సూర్య బీజం ఉంటుంది, రామనామంలో చంద్ర బీజం ఉంటుంది. కాబట్టి ఈ 3 బీజాక్షరాలు కలిగినటువంటి నామం కాబట్టే ఆ నామాన్ని పట్టుకుని ఆంజనేయ స్వామి తరించినాడు. మనం కూడా అందరూ తరిస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇక్కడ మంచి సత్సంగము సాంప్రదాయం ఏర్పడాలని, ఈ రామాయణ పారాయణం కూడా బాగా జరిగి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనసులన్నీ కూడా కల్ముషం లేకుండా ఉండాలని, మరి మాకు పేరు తెలీదు, ఈ దేవస్థాన కమిటీ రామాంజీ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు సహకరించి అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సత్సంగాలు జరిగి మీ మనసుల్లో కల్ముషాల భావం లేకుండా భక్తి భావాలన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోవాలని, ఈ ప్రయత్నానికి భగవంతుడు కూడా తోడు కావాలని ఆశిస్తూ జై శ్రీరామ్.